చాలామందికి హావర్షియన్ కెనాల్ సిస్టమ్ చాలా పెద్ద డౌట్స్ ఉంటాయి దీని మీద. అసలు ఈ కెనాల్ సిస్టమ్ ఏంటి, ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఇవి లాంగ్ బోన్స్లోని సైడ్లో ఉండే కార్టికల్ బోన్స్లో లీనియర్గా ఉంటాయి ఈ కెనాల్స్. ఓన్లీ మనకి లాంగ్ బోన్స్లోనే కనిపిస్తాయి ఈ హావర్షియన్ కెనాల్స్. అలానే ఓక్మ్యాన్స్ కెనాల్స్ అని కూడా ఇంకో కెనాల్స్ ఉంటాయి వీటిల్లో. యూజువల్గా ఏం లేదు, ఇది క్రాస్ సెక్షన్ అనమాట. సో క్రాస్ సెక్షన్లో బోన్ని కట్ చేస్తే మైక్రోస్కోప్ కింద పెడితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది సెంటర్లో ఉండే కెనాల్ హావర్షియన్ కెనాల్. దీంట్లోనే మనకి ఆర్టరీ, లింఫాటిక్, వెయిన్ ఇవన్నీ పాస్ అవుతాయి. అలానే ఇది ఈ హావర్షియన్ కెనాల్ చుట్టూ మనకి సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, వాటన్నిటిని లామెల్లా అంటాం. ఈ లామెల్లాలో మనకి యాక్చువల్గా ఈ పింక్ కలర్ ఉంది కదా, దాన్ని లాక్యునే అంటాం. ఈ లాక్యునే అనేది ఒక కెనాల్ అన్నమాట. ఈ లాక్యునే లోపల మనకి ఫ్లూయిడ్ ఫిల్డ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఫిల్డ్ మ్యాట్రిక్స్లో మనకి ఆస్టియోసైట్ ఉంటుంది. ఈ లాక్యునే లోపల మనకి ఆస్టియోసైట్ ఉంటుంది. సో ఈ సైడ్ కనిపించేవన్నీ కెనాలిక్యులై అంటాం వాటిని. ఈ కెనాలిక్యులై ఏంటంటే నథింగ్ బట్ సైటోప్లాస్మిక్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ లాక్యునే. ఈ ఆస్టియోసైట్ ఉంటుంది కదా, ఈ ఆస్టియోసైట్ యొక్క సైటోప్లాస్మిక్ ఎక్స్టెన్షన్సే ఇవి. ఒక లాక్యునేని ఇంకో లాక్యునే దగ్గర వరకు కనెక్షన్స్ చేసుకుంటూ పోతుంది. ఇలా మొత్తం సర్కిల్స్గా ఫామ్ అవుతాయి. ఈ సర్కిల్స్నే మనం లామెల్లా అంటాం. ఈ సెంటర్లో ఉండేది హావర్షియన్ కెనాల్. రెండు హావర్షియన్ కెనాల్స్ని కనెక్ట్ చేసే దాటిని ఓక్మ్యాన్స్ కెనాల్స్ అంటాం. ఇది లాంగిట్యూడినల్గా ఉంటాయి హావర్షియన్ కెనాల్స్. ఓక్మ్యాన్స్ కెనాల్స్ హారిజాంటల్గా ఉంటాయి. ఈ మొత్తాన్ని కలిపి మనం ఆస్టియాన్ అంటాం. ఈ హావర్షియన్ కెనాల్ సిస్టమ్ లేదా ఆస్టియాన్ అంటాం. ఇది స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లాంగ్ బోన్ అనమాట. సో చాలామందికి ఈ హావర్షియన్ కెనాల్ సిస్టమ్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐ హోప్ మీకు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇది ఐపీలో ఫస్ట్ ఇయర్ ఐపీలో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ ఇది, హావర్షియన్ కెనాల్ సిస్టమ్. సో ఆ సైంటిస్ట్ పేరు హావర్, అందుకనే దీనికి హావర్షియన్ కెనాల్ సిస్టమ్ అని పేరు వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.